నీ మేలు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రుడు. ఏ కష్టంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలం. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఎవరికైతే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడు చులకనవుతాం. దుఃఖంతో మూగిపోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఉబికి వస్తాయి. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలని తప్పిస్తూ జీవించాలి అంతే. గొప్ప విజయాలు రాత్రికి రాత్రే కావు. అవి నిరంతర క్రమశిక్షణ, నిబంధన మరియు స్థిరమైన కృషికి లభించే ప్రతిఫలం. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధ కలిగించి వెళ్ళిపోతారు. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసళ్లల్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. చెట్టు నిండా పళ్ళు ఉన్నా వాటిలో బాగా పండిన దాని మీద రామచిలక వాలుతుంది. కుళ్ళిన పండు మీద పురుగు పాకుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు. తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని సమస్యలతో తనలాగా ఇంకెవరు బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే మన ఎదుగుదలని వాళ్ళు అంచనా వేయలేనంతగా మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వారే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదు. ఎవరికైనా ఇష్టమైన వారితో గడిపే కాస్త సమయమైనా కూడా మనసుకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది. నిన్న గడిచిపోయింది, రేపు తెలియదు. ఈరోజే ఏం చెయ్యాలన్నా నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచుతూ ఆనందంగా జీవించండి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక
అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. ఆత్మవిశ్వాసమే బలం. మీపై మీకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చు. జ్ఞానమే నిజమైన స్నేహితుడు. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ సాధించవచ్చు. కృషి ఉంటేనే విజయం. కష్టపడితే ఎప్పటికైనా గెలిచి తీరుతారు. ఇతరుల మాటలు నమ్మొద్దు. మిమ్మల్ని పాడు చేయాలని చూసేవారి మాటలు అసలు నమ్మకండి. డబ్బు సరిగ్గా వాడుకోవాలి. ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా ఖర్చు చేయడం తెలుసుకోవాలి. ఏ పనిని రేపటికి వాయిదా వేయకు. ఎందుకంటే రేపు మరో పని ఎదురు చూస్తూ ఉంటుంది. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు తరబడి, నెలల తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. చెప్పుడు మాటలు విని తప్పుడు అభిప్రాయానికి వచ్చి అకారణంగా బాధించి ఇతరుల మనసు క్షోభపెట్టి వారికన్నిటికీ కారణమైన వారే తిరిగి నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంటుంది. వెంట ఉంటాం అని అనేవాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నారు. తోడు ఉంటాం అని అనేవాళ్ళే తొక్కేస్తున్నారు. అందరూ ఎవరిపైనైనా అతిగా ప్రేమను, ఆప్యాయతను లేదా శ్రద్ధను చూపవద్దు. ఎందుకంటే ఉచితంగా లభించే దేన్నైనా తక్కువ అంచనా వేయడం మానవ సహజం. ఓర్పుతో ఎదిగితేనే విజయం. మట్టిలో ఉన్నప్పుడు పురుగులు తినాలని చూశాయి. మొలకగా వచ్చినప్పుడు పక్షులు పొడవాలని చూశాయి. మొక్కగా పెరుగుతుంటే పశువులు మెయ్యాలని చూశాయి. కానీ దేనికి లొంగకుండా ఆ విత్తనం వృక్షమై నిలిచింది. నాడు ఏ ప్రాణులైతే దానిని నాశనం చెయ్యాలనుకున్నాయో నేడు అవే ప్రాణులు ఆ చెట్టు నీడన తలదాచుకుంటున్నాయి. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడిపించేవారు ఉంటారు. నిన్ను కిందికి లాగాలని చూసేవారు ఉంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఓపిక పట్టడం. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రేపు నువ్వు గొప్ప స్థాయికి చేరినప్పుడు నిన్ను విమర్శించిన వాళ్ళు నీ సహాయం కోసం వస్తాయి. నిన్ను తక్కువ చేసిన వారే నీ నీడన సేద తీరుతారు. ఓర్పు వహించు, ఉన్నతంగా ఎదుగు మిత్రం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా
ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు. నువ్వు మౌనంగా నీ పని నువ్వు